భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బాధితులకు తక్షణ పరిహారం అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, డ్రైనేజీలకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని సూచించారు. జిల్లాలో మొత్తం 19,500 ఎకరాల పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ పరిధిలో 90 రోడ్లు, ఆర్ఎండ్బి పరిధిలో 47 రోడ్లు దెబ్బతిన్నాయని, ఇప్పటికే తాత్కాలిక మరమ్మతులు జరిగాయని వివరించారు. వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కడిమ పరివాహక ప్రాంతంలో గల్లంతైన వ్యక్తి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేసి వారి కూతురికి గురుకుల విద్య, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కోర్టు కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశం కల్పిస్తోందని హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ కోసి అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన 3వ జాతీయ లోక్ అదాలత్ సేవల కమ్యూనిటీ మీడియేషన్ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టు కేసులో రాజీ మార్గాల ద్వారా ఇరు వర్గాలకు న్యాయం చేకూరుతుందని తెలిపారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులకు లోక్ అదాలత్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తోందని, వరకట్నం, గృహహింస, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాల వంటి కేసులు తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు. న్యాయవాదులు ప్రజలకు లోక్ అదాలత్ గురించి అవగాహన కల్పించి వారి కేసులను రాజ్య మార్గంలో పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. లోక్ అదాలత్ సేవలు కోర్టుపై భారాన్ని తగ్గించడమే కాకుండా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులకు పరిష్కారం చూపుతాయని కూడా న్యాయమూర్తి శ్యామ్ కోసి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం లక్కీ డ్రా పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో రిజర్వేషన్ ప్రక్రియ జరిపామని తెలిపారు. జిల్లాలోని 18 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా ప్రాతిపదికగా తీసుకుని బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం కేటాయించామని చెప్పారు. మొత్తం ప్రక్రియ వీడియో రికార్డింగ్ చేశామని కూడా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జిల్లాలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. జిల్లా అభివృద్ధికి అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు. అనంతరం భారీ వర్షాల కారణంగా పశువులను కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయ పత్రాలను ఆయన అందజేశారు. స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛోత్సవ్, పక్షోత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి శర్మతో కలిసి ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లా జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు సాధిస్తోంది. భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా చేపట్టిన జల సంచయ్, జన భాగీదారీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో నిర్మల్ జిల్లా దేశంలోనే 2వ స్థానం సాధించింది. వర్షపు నీటి సంరక్షణ, మెరుగైన ప్రజల భాగస్వామ్యంలో భాగంగా నిర్దేశించిన అన్ని పనులు పగడ్బందీగా పూర్తి చేసినందుకు కేటగిరీ 2లో జిల్లా జాతీయ స్థాయిలోనే 2వ ర్యాంకు సాధించి ₹1,00,00,000 నగదు బహుమతిని గెలుచుకుంది. ఈ కార్యక్రమం ప్రతిపాదించిన దగ్గర నుంచి అధికారులు ప్రజల భాగస్వామ్యంతో పనిచేశారని, జల సంరక్షణలో భాగంగా చెరువులు, వాగులు, వర్షపు జలాల హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, చెక్ డ్యాంల నిర్మాణం, వాటికి మరమ్మతులు చేపట్టి భూగర్భ జలాలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, జిల్లా అధికారుల కార్యాధ్యక్షనే దీనికి కారణమని కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. చిన్నపిల్లలకు, బాలింతలు, గర్భిణులకు ఆరోగ్యకరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. తల్లి బిడ్డల సంరక్షణ చేపడుతూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోషణ అభియాన్ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోషణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు అదనపు పాలనాధికారి, ఇన్ఛార్జ్ సంక్షేమాధికారి ఫైజాన్ అహ్మద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 932 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు ముర్రుపాల ప్రాధాన్యత గురించి వివరిస్తున్నామని చెప్పారు. శుద్ధ జలం, పరిశుభ్రత, కిచెన్ గార్డెన్ వంటి వాటిపై ఈ మహోత్సవంలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించడానికి, సామాన్యులు ఖరీదైన ఆహారాన్ని కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సూక్ష్మ హరితం అంటే మైక్రో గ్రీన్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. సూక్ష్మ హరితంతో ఆరోగ్యవంతమైన ఆహారం లభిస్తుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి ఈ సందర్భంగా చెప్పారు.